Welcome to the online classes. Today I am discussing one problem on groups. Problem: if capital G is equal to Q minus singleton 1 and star is defined on capital G as A star B is equal to A plus B minus AB, then show that G comma star is an abelian group. This is the theorem, problem, solution. First of all, if G is equal to, G is any non-empty set, if G is equal to Q minus singleton 1 and star is the binary operation. ఇక్కడ చూడండి, క్యాపిటల్ G అన్న Q అన్న ఒకటే, కానీ జీలో కానీ క్యూలో కానీ 1 అనేది ఉండకూడదు అనమాట. -1 సింగిల్టన్ -1. క్యూ అంటే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో అన్నీ ఉండొచ్చు, కానీ 1 అనే ఎలిమెంట్ని మీరు తీసుకోకూడదు అనమాట. 1 అనే ఎలిమెంట్ని మీరు తీసుకోకూడదు. సో 1 లేకుండా ఉన్న రేషనల్ నెంబర్స్ అండ్ జీ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. అయితే ఇక్కడ స్టార్ ఈజ్ అ బైనరీ ఆపరేషన్, ఒక బైనరీ ఆపరేషన్ స్టార్ అనేది ఇచ్చారు. దాని మీద ఒక డెఫినేషన్ రాసుకున్నమాట. ఏ స్టార్ బి ఇజ్ ఈక్వల్ టు, ఏ స్టార్ బి ఎక్కడ కనిపించినా కూడా ఏ ప్లస్ బి మైనస్ ఏబి అనేది మనం యూస్ చేసుకోవాలి. సపోజ్ ఏ స్టార్ బి ప్లేస్ లో బి స్టార్ సి ఉందనుకోండి, సపోజ్ అప్పుడు ఏం రాస్తారు, దట్ ఈజ్ ఈక్వల్ బి స్టార్ సి ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి మైనస్ బిసి రాసుకోవచ్చు. దెన్ షో దట్ జీ కామా స్టార్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఇప్పుడు ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ అంటే 4 కండిషన్స్ సాటిస్ఫై చేసుకోవాలి. ఒకటి క్లోజర్లా, అసోసియేటివ్లా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. కానీ ఎబిలియన్ గ్రూప్ అంటే వన్ మోర్ ఎగ్జామ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఈ 5 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అంటారు, ఎబిలియన్ గ్రూప్ అంటారు. ఒకవేళ మనకి క్వశ్చన్లో గ్రూప్ వరకే ప్రూవ్ చేయమంటే ఓన్లీ ఈ 4 ప్రాపర్టీస్ కనుక ప్రూవ్ చేస్తే దాన్ని గ్రూప్ అంటారు అనమాట. ఎబిలియన్ గ్రూప్ అంటే 5 ప్రాపర్టీస్ మనం ప్రూవ్ చేయాల్సిందే. ఓకేనా, రైట్. ఫస్ట్ అండి, గివెన్ దట్ capital G be a non-empty set. G అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ కాబట్టి, నాన్ ఎంప్టీ సెట్ కాబట్టి అందులో నుంచి 2 ఎలిమెంట్స్ తీసుకుంటా. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ G. ఆ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు జీలో ఉన్నాయి అంటే క్యాపిటల్ క్యూలో కూడా ఉన్నట్లే, కానీ ఏ 1 అవ్వకూడదు, బి అనేది 1 అవ్వకూడదు అనమాట. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీలో ఉంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ ఏ బిలాంగ్స్ టు జీలో ఉంది, జీలో ఉంటే ఏంటి, దట్ ఇంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు క్యూలో కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్ ఇచ్చాడు, కానీ ఏ అనేది 1 అవ్వకూడదు, ఏ నాట్ ఈక్వల్స్ టు 1. అలాగే సిమిలర్లీ బి బిలాంగ్స్ టు జీ గనుక ఉంటే దట్ ఇంప్లైస్ ఈ బి అనేది క్యూలో కూడా ఉంటుంది, కానీ బి వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 1 అవ్వకూడదు. అంటే 2, 3, 4, 5 అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయాలంటే, నౌ టు షో దట్ జీ కామా స్టార్ ఈస్ an abelian group. ఇప్పుడు ఈ abelian గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ, క్లోజర్ యాక్సైమ్ ఆర్ క్లోజర్ లా, వాట్ ఎవర్ ఇట్ మే బి. క్లోజర్ యాక్సైమ్, యాక్చువల్గా క్లోజర్ యాక్సైమ్ కండిషన్ ఏంటిది, క్యాపిటల్ జీలో ఎనీ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే
వాటిని మల్టిప్లికేషన్ కానీ లేకపోతే ఎడిషన్ కానీ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ సేమ్ గ్రూప్లో ఉంటే దట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి మనకి క్యూని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూలో తీసుకుంటా, అంటే జీలో కూడా ఉన్నట్లే. అంటే దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు మనకి డెఫినేషన్ ఏమి ఇచ్చారు చూడండి, డెఫినేషన్లో ఏ స్టార్ బి ఇచ్చాడు. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అలాగే మైనస్ ఏ మైనస్ ఏబి ఉంది, మైనస్ ఏబి ఉంది. కాబట్టి ముందు వాట్ అబౌట్ ఏ ప్లస్ బి ఒకసారి చూద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఏ రేషనల్ నంబర్. ఓకేనా, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూలో ఉంటుంది, కామా ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూలో ఉంటుంది. ఏ ఇంటూ బి ఆల్సో బిలాంగ్స్ టు క్యూలో ఉంటుంది. దట్ ఎంప్లాయిస్ ఈ రెండిట్ని సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూ. క్యూ అంటే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో అందరూ ఉంటారు అనమాట. ఎవరెవరు ఉంటారు? హోల్ నెంబర్స్ ఉంటారు, న్యాచురల్ నెంబర్స్ ఉంటారు, ఇంటీజర్స్ ఉంటారు, రియల్ నెంబర్స్ ఉంటారు. సో రియల్ నెంబర్స్ కాదు, వీళ్ళ ముగ్గురు ఉంటారు అనమాట. న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, వీళ్ళ ముగ్గురు ఉంటారనమాట. కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి మైనస్ ఏబి అంటే ఏంటి మనకి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి బిలాంగ్స్ టు క్యూలో ఉంటే, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి అంటే ఏమి ఇచ్చారు మనకి? ఏ స్టార్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూ. ఏ స్టార్ బి కూడా బిలాంగ్స్ టు క్యూలో ఉంటుంది. సో మన డెఫినేషన్ క్లోజర్ ఎగ్జామ్ సాటిస్ఫై అయిపోయింది. కానీ ఒక్కసారి ఇక్కడ లేజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ మనకు వచ్చిన ఏ స్టార్ బి అనే రిజల్ట్ బిలాంగ్స్ టు క్యూలో ఉంది కదా, ఓకే డన్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ ఏ స్టార్ బి వాల్యూ 1 అవుతుందా, నాట్ ఈక్వల్స్ టు 1 అవుతుందా వెరిఫై చేసుకోవాలి. ఈ ఏ స్టార్ బి వాల్యూ 1 అయితే మనకి క్యూలో ఉండకూడదు, 1 కాకుండా ఉంటే మనకి క్యూలో ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఏ స్టార్ బి వాల్యూ ఒకవేళ 1 అయితే, ఇఫ్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, యాక్చువల్గా మనకి ఏంటిది 1 అవ్వకూడదు కదా. ఒకవేళ 1 కనుక అయింది అనుకోండి, అప్పుడు ఏంటి, దెన్ ఏ స్టార్ బి అంటే ఏంటి డెఫినేషన్ ప్రకారము, ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లాయిస్ ఏ మైనస్ 1 ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. అటువైపు ఉన్న -1 అని ఇటువైపు తీసుకొచ్చుకున్నాను. దట్ ఇంప్లాయిస్ 1 ఇంటూ ఏ మైనస్ 1 ఫ్యాక్టర్స్ కట్టుకుంటున్నాను, ప్లస్ బి కామన్ తీస్తే మైనస్ బి కామన్ తీసుకుందాం. సరే, ఇక్కడ బి కామన్ తీస్తే 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ 1 ఇంటూ ఏ మైనస్ 1 మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఫ్యాక్టర్స్ ఎవరు వచ్చారు మనకి, ఏ మైనస్ 1 వచ్చింది, 1 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 1 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. కానీ మనకేంటిది అలా రాకూడదు కదా, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, which is a contradiction. ఎందుకని కాంట్రడిక్షన్ వచ్చింది? మనం ఏం తీసుకున్నాము, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం కదా. యాక్చువల్గా మరి 1 అనేది ఉండకూడదు అనమాట. కాబట్టి దేర్ ఫోర్ ఏ స్టార్ బి అనేది నాట్ ఈక్వల్స్ టు 1 అనమాట. దేర్ ఫోర్ క్లోజర్ ఎగ్జామ్ is satisfied with respect to star on capital G or Q. Okay na? So this is the definition of closure exam. Okay na? Next property, associative law. Associative law or associative exam.
అసోసియేటివ్లో మనం ఎంత 3 ఎలిమెంట్స్ తీసుకోవాలన్నమాట. అసోసియేటివ్లో లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ అయినా పర్వాలేదు, క్యూ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, ఎవరైనా పర్వాలా. కానీ 1 అవ్వకూడదు. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1 అవ్వకూడదు. ఓకేనా? అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ అసోసియేటివ్ లా, అసోసియేటివ్ లా కండిషన్ ఏంటిది? దట్ ఈస్ ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి అనమాట. ముందు ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్, చూడండి ఇక్కడ బి స్టార్ సి అంటే డెఫినేషన్ ప్రకారం ఏమి రాసుకోవచ్చు? బి స్టార్ సి అంటే బి ప్లస్ సి మైనస్ బీసీ రాసుకోవచ్చు కదా, ఇక్కడ బ్రాకెట్లో బి ప్లస్ సి మైనస్ బీసీ. ఇది ఎలా వచ్చిందంటే ఇగో ఈ పైన డెఫినేషన్ ఇచ్చాడుగా మనకి, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి లాగా ఉంది. కాబట్టి బి స్టార్ సి అంటే బి ప్లస్ సి మైనస్ బీసీ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మరలా చూడండి, ఇది ఏ అనుకోండి, ఏ స్టార్, ఇది మొత్తాన్ని బి అనుకోండి. లెట్ us assume దట్. అప్పుడు ఏ స్టార్ బి లాగా అయిపోతుంది అనమాట. ఏ స్టార్ బి అంటే మరలా డెఫినేషన్ ఏంటిది? ఏ ప్లస్ బి అంటే బి ప్లస్ సి మైనస్ బిసి. ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఏ ఇంటూ బి అంటే బి ప్లస్ సి మైనస్ బిసి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బిసి మైనస్ ఏబి మైనస్ ఏసి ప్లస్ ఏబిసి. దిస్ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ అండ్ కన్సిడర్ ఏ స్టార్ బి ఏ స్టార్ బి స్టార్ సి. ఏ స్టార్ బి స్టార్ సి. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఏ స్టార్ బి అంటే ఏమి రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఇంటూ అంటే స్టార్ సి. మరలా అగైన్ చూడండి, ఇదంతా ఏ అనుకోండి. లెట్ us assume దట్ దిస్ ఈజ్ ఏ. ఏ స్టార్ సి అంటే ఏమి రాసుకోవచ్చు మనం? ఏ స్టార్ సి అంటే ఏ ప్లస్ సి మైనస్ ఏసి. ఏ ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఇంటూ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి మైనస్ ఏసి మైనస్ బిసి ప్లస్ ఏబిసి. Therefore, LHS is equal to RHS. అంటే A star B star C is equal to A star B star C. Therefore, LHS is equal to RHS. సో అంటే ఏంటిది? మనకి అసోసియేటివ్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో థర్డ్ ప్రాపర్టీ ఏంటి మరి? అసోసియేటివ్ అయిపోయిన తర్వాత ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థర్డ్ ప్రాపర్టీ, existence of identity. Existence of identity means ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటే సపోజ్ నేను ఏ అనే ఎలిమెంట్ అనుకుంటే నాకు ఎవరో ఒకరిని మల్టిప్లై చేస్తే తిరిగి మరలా నేనే రావాలి. అంటే ఏ స్టార్ ఏ ఇంటూ 1, ఏ ఇంటూ 1, అక్కడ 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. కానీ మన థీరంలో ఈని ఐడెంటిటీ ఎలిమెంట్ లాగా ట్రీట్ చేసుకుంటా. ఓకేనా? లెట్ స్మాల్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ జీ. జీలో జీ అనేది ఆల్రెడీ ఒక గ్రూప్ కదా, నాన్ ఎంప్టీ సెట్ కదా. అంటూ ఆ నాన్ ఎంప్టీ సెట్లో ఈ అనే ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉందన్నమాట. కాబట్టి దేర్ ఫోర్ ఇప్పుడు ఈ అనే ఎలిమెంట్తో మనం ఏం చేద్దాం?
A star E. According to the definition of identity element, A star E is equal to A రావాలి. For all A belongs to G. A అనే ఎలిమెంట్ కూడా క్యాపిటల్ జీలోదే. Therefore, అంటే దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఏ స్టార్ ఈ అంటే డెఫినేషన్ ప్రకారం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంతేగా డెఫినేషన్ ప్రకారము. మరలా దట్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ అంటే ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఈ కామన్ తీస్తే 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఈ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఏ క్యాన్సిల్ అయిపోతే దట్ ఇంప్లాయిస్ ఈ ఇంటూ 1 మైనస్ ఏ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఐడెంటిటీ ఎలిమెంట్ మనకు కావాల్సింది ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎవరు మనకి 0 అనమాట. అంటే దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. ఈజ్ the identity element in capital G. So identity property is over. And the next fourth law, existence of inverse. Existence of inverse. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అంటే నేను ఏ అనే ఒక ఎలిమెంట్ కనుక అయితే నాకు ఎవరో ఒకరిని మల్టిప్లై చేస్తే తిరిగి ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి ఈసారి. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ అనమాట. ఇప్పుడు నేను లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. ఏ అనే ఒక ఎలిమెంట్కి ఇప్పుడు ఒక పర్సన్ని ఏతో మల్టిప్లై చేస్తే తిరిగి ఆన్సర్ ఎవరు రావాలి? పైన ఐడెంటిటీ ఎలిమెంట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు రావాలి. సో ఇప్పుడు ఎవరిని మల్టిప్లై చేద్దాము? సో ఆ ఎవరినైతే మల్టిప్లై చేస్తున్నామో దాన్ని ఏమనుకుందామంటే లెట్ స్మాల్ బి. బి అనే ఒక పర్సన్ తీసుకుంటాను. లెట్ బి ఈజ్ ద ఇన్వర్స్ అనుకుంటాను అనమాట. ఆ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తా. బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఏ. దెన్ అప్పుడు ఏమవుతుంది? దెన్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ రావాలి. దట్ ఇంప్లాయిస్ ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ మనకు పైన ఎంత వచ్చింది? 0నేగా. దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయితే బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ బి కామన్ తీసామనుకోండి 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. అప్పుడు ఏమవుతుంది? దట్ ఇంప్లాయిస్ బి కదా మనకు కావాల్సిన వాల్యూ. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 1 మైనస్ ఏ. minus a by 1 minus a. That implies b is equal to మైనస్ కామన్ తీసామనుకోండి కింద, ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇది ఏ మైనస్ 1 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. సో దిస్ ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్. బి వాల్యూ మనకు వచ్చింది కాబట్టి దీన్ని ఇన్వర్స్ ఎలిమెంట్ అంటాము. దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై a minus 1 belongs to capital G is the inverse of small a in capital G. So this is the fourth condition. ఇక్కడ వరకు ఏం జరిగినట్టు? ఇప్పుడు మనకి G కామా స్టార్ దేర్ ఫోర్ ఇక్కడ దాకా. Therefore, G comma star is a group. ఈ 4 ప్రాపర్టీస్ అయినాయి కాబట్టి గ్రూప్ కండిషన్స్ డన్. ఇకపోతే మనకి ఎబిలియన్ కదా ప్రూవ్ చేయాల్సింది, కామిటేటివ్ ప్రాపర్టీ.
కామ్యుటేటివ్ లా. కామ్యుటేటివ్ లా అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, లేకపోతే a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. 2 ఎలిమెంట్స్ తీసుకుంటే దెన్ ఏం ప్రూవ్ చేయాలి మనము? ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ అని చెప్పాలి. ఇదిగోండి ఇది బి స్టార్ ఏ, ఇది చెప్పాలి. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఏ స్టార్ బి ఎలా రాసుకోవచ్చు మనము? ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ సి అన్న ఒకటేగా. సో బి ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం మళ్ళీ బి ప్లస్ ఏ మైనస్ బిఏని ఎలా రాసుకోవచ్చు? బి స్టార్ ఏ రాసుకోవచ్చు. కాబట్టి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, దేర్ ఫోర్ స్టార్ ఈజ్ commutative in capital G. So 5 ప్రాపర్టీస్ అయిపోయినాయి కాబట్టి దేర్ ఫోర్ G comma star is an abelian group. Abelian group. So 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి hence solved. So we can use any problem. మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈ 5 ప్రాపర్టీస్ యూస్ చేసుకొని మనం గ్రూప్ అయితే గ్రూపు, ఎబిలియన్ గ్రూప్ అయితే ఎబిలియన్ గ్రూపు, మనం ఎబిలియన్ గ్రూప్ అయితే ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఈ స్టెప్స్ యూస్ చేసుకొని ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఆ డెఫినేషన్ ఏదైతే ఇచ్చాడో అది బేస్ చేసుకొని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.